రేవంత్ రెడ్డికి సిగ్గుశరం ఉండాలి. రేవంత్ రెడ్డికి మీరు నిజంగా హిందువా లేదంటే ముస్లిమా లేదంటే క్రిస్టియనా? ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిమే. రేవంత్ రెడ్డికి మొత్తం హిందూ సమాజం ఛాలెంజ్ చేస్తున్నారు. మహిళా ఉండి కూడా ఎట్లా క్లాప్స్ చేస్తున్నారు, నవ్వుతూనే మాట్లాడుతున్నారు. అంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి ఏమైంది మాట్లాడదాం. మన దగ్గర నితిన్ నందకర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంది ఎట్లా చూడొచ్చు అసలు ఈ మధ్యకాలంలో హిందుత్వం మీద, హిందూ దేవుళ్ళ మీద ఈ విధంగా మాటలు, నిన్న రేవంత్ రెడ్డి గారి ఆ వ్యాఖ్యలు ఏ విధంగా? తెలంగాణలో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హిందూ వ్యతిరేకంగా పని చేసుకొని ఈ రోజు 10 సంవత్సరం పని చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి మొత్తం హిందూ సమాజం జవాబిచ్చి ఈ రోజు ఇంట్లో కూర్చోపెట్టినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చే 2 సంవత్సరం కూడా కాలేదు, కానీ అదే రస్తాల కాంగ్రెస్ పార్టీ కూడా పోతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డికి మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రజలు అడుగుతుంది ఏమని, మీరు నిజంగా హిందువా లేదంటే ముస్లిమా లేదంటే క్రిస్టియనా లేదంటే వేరే మతాల పుట్టినారు? ఎందుకంటే హిందూ ఉండి కూడా మీరు హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అంటే చాలా బాధాకరం విషయం. నేను కాదు, ఈ మొత్తం తెలంగాణలో ప్రతి ఒక్క ప్రజలు ఇదే డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అందరూ కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి రేవంత్ రెడ్డి పైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎట్లా చేస్తున్నారంటే చాలా బాధాకరం విషయం. వచ్చే సమయంలో హిందూ సమాజం ఆయనకి జవాబిస్తాయని మేమైతే అంటున్నాము. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాం, కేసీఆర్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. హిందుగాలు బొందుగాలు అనే విధంగా కూడా గతంలో మాజీ సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యలు దేవుళ్ళ పట్ల ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్ ఓవైసీ 13 సంవత్సరం కింద కూడా ఏదైతే మాటలు మాట్లాడినాడో ఒక ముస్లిం ఉండి, అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ఈరోజు హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ మాటలో ఏ తేడా లేదు, రేవంత్ రెడ్డి మాటలో కూడా ఏ తేడా లేదు. ఎందుకు? మీరు కావాలని ఎంఐఎం ఏదైతే మాట్లాడుతుండో అదే మీరు కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మొన్న కూడా ఏమంటున్నారంటే ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిమే. ఇది కాంగ్రెస్ పార్టీ క్లియర్ చేసింది. మేము ముస్లిం పార్టీ, మాకు హిందువులతో ఏం సంబంధం లేదు, మాకు జైన్తో ఏం సంబంధం లేదు, మాకు సిఖ్తో ఏం సంబంధం లేదు. ఓపెన్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముస్లిం అయితే హిందూ ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిం ఎంత పెద్ద మాట చెప్పిన తర్వాత కూడా కొంచెమైనా రేవంత్ రెడ్డికి సిగ్గుశరం ఉండాలి. ఆ మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఓపెన్గా మీరు హిందూ దేవీ దేవతల మీద ఎట్లా మాట్లాడితే చాలా బాధాకరం విషయం. సుప్రీంకోర్టు హైకోర్టు ఎందుకు అంటే ఒక హోదాలో ఉండి ఎట్లా మాట్లాడితే అంటే చాలా బాధాకరం విషయం. నేను నిజంగా చెప్తున్నా, ఈయన పైన యాక్షన్ తీసుకోవాలి అని మేమైతే కోరుకుంటున్నాను. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, తిరుపతి విషయంలో శివజ్యోతి యాంకర్ కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ప్రత్యేకంగా ఒక మతం పట్ల, ఒక వర్గం పట్లనే హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు, హిందువుల దేవుళ్ళ గురించో, హిందూ మతం గురించో ఇట్లా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అన్న? ఇది ఒక క్లియర్ పాయింట్ చెప్తానా. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, గుడి మీద దాడి అవుతుంది, గౌరక్ష కార్యకర్త మీద గోలీలతో షూట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా హిందూ ఫెస్టివల్ చేస్తే అది చేయవద్దు, ఇదే చేయవద్దు అని అంటున్నారు. మొన్న కూడా ఒక స్వామి మాలాల స్వామి దీక్ష వేస్తే అక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎస్ఐకి మెమో ఇస్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత రాజమౌళి ఒక సినీ ఎంత పెద్ద డైరెక్టర్ ఉండి ఎంతో పైసలైనా సంపాదించిన తర్వాత ఈ హిందూ పేరు మీద పైసలు సంపాదించి ఈరోజు మంచిగా బతుకున్న తర్వాత కూడా ఈయన కూడా ఇట్లా హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే రాస్తాలా పోతుంది. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా దేశ విరోధి పార్టీ, హిందూ ధర్మ విరోధి పార్టీ. ఎందుకంటే నీ దేశం కోసం ఏం చేయలేదు, మళ్ళీ ధర్మం కోసం ఏం చేయలేదు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ మాట్లాడితే హిందువుల కోసం మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ మేము కూడా మాట్లాడలేదనుకో మరి ఎవరు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ మన ఇండిపెండెంట్ పాలసీ, కాంగ్రెస్ ఇండిపెండెంట్ పాలసీ, ఎంఐఎం ఇండిపెండెంట్ పాలసీ, మళ్ళీ బంగాల్లో ఇండిపెండెంట్ పాలసీ, ఉత్తరప్రదేశ్లో ఇండిపెండెంట్ పాలసీ. ఓన్లీ ఫర్ మైనారిటీస్ ఓట్ కోసం మాట్లాడుతున్నారు. కానీ దేశంలో 140 కోట్ల జనాలలో 100 కోట్ల జనాభా హిందువులు కూడా ఉన్నారు. మరి హిందువుల కోసం ఎందుకు మాట్లాడుతున్నారు?
హిందూ సమాజం కూడా డెఫినెట్లీ మీకు ఈసారి వచ్చే ఎలక్షన్లో జవాబిస్తారు. రేవంత్ రెడ్డికు మొత్తం హిందూ సమాజం ఛాలెంజ్ చేస్తున్నారు. ఇమీడియట్గా మీరు క్షమాపణ చెప్పాలి. మీరు హిందూ సమాజంకి నేను చెప్పే మాటలు తప్పు అయింది అని చెప్పాలి. లేదంటే మేము భారతీయ జనతా యువ మోర్చా మీకు ఇక్కడ దొరికిన అక్కడ ఆగి మీకు అడుగుతాం, మీరు ఎందుకు హిందూ వ్యతిరేకంగా మాట్లాడని మేమైతే అడుగుతూనే ఉంటామన్నా. ఏం కోరుకుంటున్నాం మరి, ఏం చెప్తారు? 24 అవర్స్లా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ రిటర్న్ తీసుకోలేదు అనుకో, భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ చీఫ్ మినిస్టర్ ఇక్కడిక్కడ పోతారు, అక్కడక్కడ మేము ఆగి ఆయనకి అడుగుతాం, మీరు క్షమాపణ చేస్తారా లేదంటే మీకు ఆగి అక్కడ జవాబిస్తూనే ఉంటాం. ఆ వ్యాఖ్యలు ఆ వీడియో చూస్తే ఉద్దేశపూర్వకంగా చెప్పినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఎన్నో రకాల మైండ్ సెట్లు ఎన్నో రకాల వివిధ మనుషులు ఉంటారు కదా, అందరినీ కలుపుకోయే తత్వాలనే అనేటట్టు ఏదో మాటల్లో సందరంకి వచ్చి మాట్లాడినట్టుంది కదా, అది మరి అన్న నాకు అర్థమైతే లేదు. ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నావు లేదంటే ఇది మాట్లాడుతున్నావు అదే మాట్లాడుతున్నావు. మీకు హిందూ ధర్మం దొరికిందా ఉద్దేశం కోసం మాట్లాడడానికి? అరే వేరే మాట్లాడు ఉంది భయ్, ఆ మాటలతో మాట్లాడండి. మీరు మొత్తం దొంగతనం మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమంటున్నా అంటే ఒక ఉద్దేశంగా మాట్లాడను. మీ ఉద్దేశం మాకు తెలుసు, మీ ఉద్దేశం ఏముంది నాకు అన్ని తెలుసు. మీ ఉద్దేశం ఏముంది అంటే హిందూ సమాజంకి కిచ్చపడాలి, మీ హిందూ సమాజంకి టార్గెట్ చేయాలి, గుడి మీద టార్గెట్ చేయాలి, లవ్ జిహాద్ చేస్తే మనిషికి సపోర్ట్ చేయాలి, గౌ హత్య చేసిన వాళ్ళకి టార్గెట్ చేయాలి. అర్థం ఇదే చేస్తుందో కానీ మీకు క్లియర్గా పిక్చర్ అయితే ఏం లేదు అని మేమైతే అంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మేము హిందువులను నమ్ముతాం, హిందూ దేవుళ్ళని పూజిస్తామని చెప్పుకుంటారు కదా, మరి ఏం అన్న నేను రేవంత్ రెడ్డి బ్యాక్ సైడ్ మీరు వీడియో కూడా చూడండి. రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా ఒక మహిళ ఉండి కూడా ఎట్లా క్లాప్స్ చేస్తున్నారు, నవ్వుతూనే మాట్లాడుతున్నారు. అంటే ఓకే, మేము అక్క చెల్లెలకి రెస్పెక్ట్ చేస్తున్నారు. మీరు కూడా హిందూ ఉండి ఎట్లాంటి సమయంలో కనీసం ఒక బాధాకరం అయితే ఉండాలి. పక్కనే ఇంకొకటి వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా క్లాప్ చేస్తున్నారు. అరే మీకు ఏం జరుగుతుంది భయ్? మీరు హిందువులా పుట్టి మీరు ఎట్లాంటి చేస్తే నిజంగా చాలా బాధాకరం విషయం. వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఈ హిందూ సమాజం మొత్తం జవాబిస్తానే మేమైతే అంటున్నాం.